ఆయన నా పేరు మహేష్ తీరా. ఈరోజు వేటూరు గారి 89వ జయంతి సందర్భంగా ఆయన పాటల ప్రోగ్రాం అనేది. సో మనమందరం కూడా బాలు గారి పాటలు ఎంత బాగా చేస్తామో ఒక రైటర్గా వేటూరు గారి పాటలు కూడా అంతే బాగా అభిమానించే సినీ ప్రియులు, సంగీత ప్రియులు. సో ఆయన రాసిన ఎన్నో వేల పాటలు వచ్చి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద హిట్స్ తీసుకొని ఈరోజు మన సింగర్స్ పాడడం జరిగింది. హోప్ యూ ఆల్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఈ కార్యక్రమంలో నేను ఒక 10 పాటలు పాడడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆయన ఈరోజు భౌతికంగా మన దగ్గర లేకపోయినా సరే ఆయన పాటలు అనేది సజీవంగా అలా ఉన్నాయి. సో మన చుట్టూరా ఆయన పాటల్లో మనతోటే ఉన్నారు, లిరిక్స్ మనతో పాటే ఉన్నాయి. వేటూరు గారి సాహిత్యం అనేది ఎప్పుడు నిత్య నిరంతరంగా అలాగే జీవించారు. సార్ మీరు పాడుతుంటే ప్రతి ఒక్కరు ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. లైవ్ లో వేలాది మంది వాళ్ళు కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. సో మీ ఇంత బ్యూటిఫుల్ వాయిస్ కి రహస్యం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ప్రాక్టీస్? ఏం లేదండి. సో ఎవరికైనా సరే సింగర్ అనేవాళ్ళు వాళ్ళ పాటల్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఫస్ట్. నలుగురు వింటున్నారా, ఎలా వింటున్నారు, మనకి నచ్చుతుందా, వాళ్ళకి నచ్చుతుందా అనేది కాకుండా ఎవరి పాటను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పాడితే ఆ పాటలోని అర్థం తెలుసుకుని ఆ సింగర్స్ పాడిన ఫీల్ని మనం ఓన్ చేసుకుని ఆ లిరిక్ రైటర్ రాసిన సాహిత్యాన్ని ఓన్ చేసుకుని ఎంత బాగా రాశారో వాళ్ళు, ఆ సంగీత దర్శకులు ఎంత బాగా కంపోజ్ చేశారో వీటిలన్నింటినీ ఓన్ చేసుకుని పాడితే ఖచ్చితంగా ప్రతి సింగర్ కూడా ఆ పాటని ఆ పాటలో ఉన్న జీవాన్ని అలాగే అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సంగీతం రంగంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఎన్ని స్టేజెస్ లో ఇప్పటి వరకు పర్ఫామ్ చేసి ఉంటారు? నేను మ్యూజిక్ ఇండస్ట్రీలో 24 సంవత్సరాల నుంచి సూపర్. శ్రీసరిగమలో 1000 ఎపిసోడ్లకి నేను వాయిస్ ట్రైనర్గా వర్క్ చేశాను. ఎంతో మంది ప్లేబ్యాక్ సింగర్స్ కి మెంటర్గా. సో వాళ్ళని సాంగ్స్ విషయంలో ఎలా పాడాలి, ఏ సింగర్కి ఎలాంటి పాటలు పాడితే ముందుకు వెళ్ళాలి అనే వాటిలో చాలా గైడ్ చేశాను. ఇప్పుడు నేను పాడుతున్నాను, అలాగే మ్యూజిక్ కూడా చేస్తున్నాను. సో ఈరోజు వేటూరు గారి పాటలు ఈ ప్రోగ్రాంలో పాడడం అనేది ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ ఎ వెరీ ప్రివిలేజ్ ఉంది. సార్ మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్ అంటే ఆల్ టైమ్ హిట్స్ అంటే బాలు గారు అండి. సో ఆయన పాటలు వింటూనే పెరిగాము. సో అలాగా నాకు ఫిమేల్ సింగర్స్ లో బాగా ఇష్టం అంటే చిత్ర గారు, అలాగే శంకర్ మాధవ్ గారు, హరిహర గారు, శ్రేయా ఘోషల్ గారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వినూత్నమైన వాయిసెస్ వాళ్ళవి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ స్టైల్ని కూడా మనం ఓన్ చేసుకుంటాం, వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు. నేను చాలా మంది సింగర్స్కి చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళని ఇమిటేట్ చేయకుండా వాళ్ళు పాడిన ఫీల్ తీసుకుంటూ పాడితే మనం కూడా ఒక ప్రొఫెషనల్ సింగర్లా అవుతాను. మొత్తం ఎన్ని లాంగ్వేజ్ లో మీరు పాటలు పాడగలుగుతారు? ఎన్ని లాంగ్వేజెస్? నేను అంటే ఎన్ని లాంగ్వేజ్ లో పాడలేదు, తెలుగులోనే పాడాను. ఓకే. సో కానీ ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నాను. ఓకే. సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నాను. తుగ్లక్ అనే సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలో ఉంది. సూపర్. ఇప్పుడు ఇంకొక సినిమా చేస్తున్నాను. సో రికార్డింగ్ అయింది. సో నెక్స్ట్ మంత్ చెన్నై. సో ఈ సంవత్సరం మరికొన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ సార్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్ కి మీడియా ద్వారా ఖచ్చితంగా అండి. సుబ్రహ్మణ్యం గారు అంటే చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తారు. చాలా సాహిత్యంగా, సంగీత పరంగా, సింగర్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుని అద్భుతమైన ప్రోగ్రాంలు చేస్తారు సుబ్రహ్మణ్యం గారు. ఆయన సంస్కృతి సంస్థలు నిజంగా ఇలాంటి ప్రోగ్రాములు సంగీతము సాహిత్యము రెండు కలిసి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని మాలాంటి సంగీత అభిమానులు అండ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈనాటి ఈ మెమెంటోస్ అన్ని మనకి స్పాన్సర్ చేసింది నా మిత్రుడు ఎల్పి రావు గారు. ఆయన మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు మొమెంటోలు ఇవ్వండి, నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పి
ఒకేసారి అంతటి ఆనంద పాట అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. అంతే. థ్యాంక్ యూ సో మచ్.